రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. శాస్త్రీయబద్ధంగా వర్గీకరణ జరగలేదన్న ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ పిల్లలున్న వారికి అవకాశం కల్పించాలన్న గాంధీ నాయక్. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఉత్తరప్రదేశ్లో జరిగే ప్రయాగరాజ్ కుంభమేళకు రావాలని ఆహ్వానించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా నివాళులర్పించారు. జమ్మికొండ పట్టణంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దహనం చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని నినాదాలు చేశారు. సమాజంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర మార్క్ పేడ్ డైరెక్టర్ డిసిఎం చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణలో సుప్రీంకోర్టు శాస్త్రీయబద్ధంగా కుల వర్గీకరణ చేయలేదని ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రంలోని మాల సామాజిక వర్గం వారిని మందకృష్ణ మాదిగ మనువాదులని మాట్లాడడం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ మనువాదులు అనే పదం వాడడం సరైన సంస్కృతి కాదని చెప్పారు. సూర్యాపేట జిల్లాలో మాదిగ సామాజిక వర్గం వారికి 3 ఎకరాల భూమి ఇచ్చారని, మాల సామాజిక వర్గం వారికి కనీసం ఒక్కరికి కూడా భూమి ఇవ్వలేదని డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ మండిపడ్డారు. వాళ్ళు ఎందుకు అంటే ఇందుకు ఆత్మహత్య సర్వభూతాత్మగా దైవం అందరిలో మనసులో ద్వేషాలు పెంచారు. వారి మంచి వాళ్ళు అంటే వాళ్ళు కూడా అందరినీ చూసుకుని ప్రభుత్వం చర్చ గురించి డెమోక్రటిక్గా ప్రభుత్వం ప్రకారం జరగాల. ఈ జరగకపోతే ఈ రావణ రాష్ట్రాన్ని పెంచి పాలక వర్గాలు ప్రైవేట్ రిజర్వేషన్ రావాలి. మాదిగ మధ్యలో ఒకరినొకరు శత్రువుగా పరిగణించడం అనేది బ్రాహ్మణిజంలో భాగం కాబట్టి మాలను మాదిగలను శత్రువులుగా భావించిన, లేకుంటే మాదిగలను మాలలు శత్రువులుగా భావించిన, ఇది బ్రాహ్మణిజంలో భాగంగా బలైపోతున్నారనేది ఒకటి చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా కూడా బ్రాహ్మణిజంలో భాగంగా మోసపోకండి. ఈ 2 కులాలు లేకపోతే ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అంటరాని కులాలు. అంటరాని కులాలలో ఒకరినొకరు శత్రువుగా చూసుకోవడం అనేది బ్రాహ్మణిజం. ఆ బ్రాహ్మణిజంకు బలి కాకండి అని ఈ 2 కమ్యూనిటీల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది ఏంటంటే రాజకీయ పార్టీలు ప్రతి అంశం మీద పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చే పార్టీలు ఈ సమస్య మీద కూడా వాళ్ళు ఏదైనా చెప్పుకొని వాళ్ళ అభిప్రాయం చెప్పుకోండి. రాజ్యాంగబద్ధంగా ఈ సమస్య మీద కూడా అన్ని పార్టీలు తమ వైఖరిని తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు పొగాకు జయరాం చందర్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు న్యాయం జరగడం లేదని టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. గృహలక్ష్మి అని చెప్పేసి వంట గ్యాస్ కానీ, ఉచిత కరెంట్ అని, ఉచిత బస్ ప్రయాణం, అలాగే అన్ని ఉచితమే అని చెప్పేసి ఏం చేయకుండా కాలయాపన చేస్తున్నది. కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, కానీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 1 సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చింది. ఇదని
మనం దీనిపై పోరాడవలసిన అవసరం ఉంది. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉంటే పోటీ చేయుటకు అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గాంధీ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాత జీవోను రద్దు చేసి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కల్పించాలని కోరారు. భారతదేశంలో ప్రస్తుతం 29 రాష్ట్రాలు ఉంటే 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఇప్పటి వరకు మనకంటే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ లో 18.53% జనాభా ఉన్నా అక్కడ 19 కోట్ల మంది ఉన్నా కూడా అక్కడ ఈ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి పిల్లల నిబంధన లేదు. అదేవిధంగా భారతదేశంలో 2వ స్థానంలో ఉన్న మహారాష్ట్రలో 11 కోట్ల పైచిలకు జనాభా ఉంది. 9.28% కలిగిన జనాభా ఉన్నా కూడా అక్కడ ఇలాంటి జనాభాను నియంత్రించాలంటే ఒక ఈ కఠోరమైన మనలో చట్టం ఇలాంటి చట్టం మిగతా రాష్ట్రాలలో 29 సంవత్సరాలైనా ఏ రాష్ట్రాల్లో తీసుకోవడం గమనార్హం. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 9న సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ ఆవిష్కరణ వేడుకకు మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించనున్నట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం 20 గ్రామాల ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్వచ్ఛందంగా బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు మహంకాళి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా తమ సమస్యలు పరిష్కరించలేదని మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ఆటో యూనియన్ స్వచ్ఛంగా బంద్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారంగా మాకు ఈ హామీని నెరవేర్చాలని కోరుతున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.